హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సునీత వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఆర్ట్ చూపించాలనుకోండి. డిఐవై డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఎవరైనా ఈ ఆర్ట్ని చేయొచ్చు. ఫస్ట్ అయితే ఈ ఆర్ట్ని రిలీవ్ చేసేస్తాను. టెకడాయ్, ఇది ఒక వెంకటేశ్వర స్వామి ఫేస్ అనమాట. దీన్ని నేను చాలా ఒక డోరీతో అంటే ఒక పైపింగ్ థ్రెడ్తో చేశాను. ఎలా చేశానో ఏంటో సింపుల్ స్టెప్స్లో మీకైతే ఈ వీడియోని పూర్తిగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీ ఇంట్లో కూడా విత్ లోయెస్ట్ బడ్జెట్తో ఈ ఫ్రేమ్ని మీరు తయారు చేసుకోవచ్చు. నాకైతే చాలా చక్కగా తక్కువ బడ్జెట్లో నేనైతే చేసుకోగలను. మీరు కూడా సరే ఇంట్లో ఖాళీగా ఎప్పుడైనా ఏదైనా సరదాగా ఏదైనా థెరపీ కోసం చేసుకున్నామంటే మాత్రం ట్రై చేయొచ్చు. నాకైతే పెయింటింగ్ అనేది ఆర్ట్స్ అనేది థెరపీ అనమాట. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ముందైతే వీడియో ఎలా చేద్దామో చూపిస్తాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. పదండి. చాలా ఫస్ట్ అయితే మనం ఒక క్యాన్వాస్ని తీసుకుంటాం. అది రెక్టాంగులర్గా ఉండాలి. దానిపైన బ్లాక్ కలర్ పెయింట్తో పూర్తిగా నింపేయాలి. యాక్చువల్గా క్యాన్వాస్ అనే కాదు, మన ఎంఎఫ్డి బోర్డు మీద కూడా చాలా బాగా వస్తుంది. మీకు కావాలంటే ఎంఎఫ్డి బోర్డు కూడా తీసుకోవచ్చు. ఒక సర్క్యులర్గా ఒక సెంటర్ పాయింట్ని నేను పెట్టుకొని దాని నుంచి ఒక బొట్టు వేసి అంటే వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టి దాని నుంచి నేను ఒక్కొక్క స్టెప్ని వెళ్తున్నాను అనమాట. ఇలా కిరీటం కోసం అని చెప్పి ఒక న్యూస్ పేపర్ని కట్ చేసుకొని దాన్ని ఇలా పెట్టి పెన్సిల్తో గీస్తున్నాను అనమాట. ఈజీగా ఉండడం కోసం నా దగ్గర సర్క్యులర్ ప్రొట్రాక్టర్ ఏమీ లేవు. ఉన్న వాటితో నేను దాన్ని సర్క్యులర్గా ఎలా చేయాలా ఏంటి అని చెప్పి చూసుకుంటూ నెమ్మదిగా దానికి ఎలా చేస్తే సర్కిల్ వస్తుందో నా దగ్గర ఉన్న చిన్న చిన్న థింగ్స్తో నేను ఇలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. నాకు ఈ ఆర్ట్ చేయడానికి మోటో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలా స్క్రోల్ చేస్తుంటే ర్యాండమ్గా నాకు ఫోటో కనిపించింది. అదే ఇప్పుడు మీకు రైట్ సైడ్ పైన కనిపిస్తుంది కదా, ఆ ఫోటో అనమాట. అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాకు చాలా బాగా నచ్చడంతో నేను వేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వేసే ముందు ఇది ఒక క్లేతో వేసిన లిప్ ఆర్ట్ అనమాట. నా దగ్గర అయితే క్లే లేదు. సో నా దగ్గర ఉన్న డోరీ అంటే పైపింగ్ థ్రెడ్తో కాటన్ థ్రెడ్తో చేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న థింగ్స్తోనే నేను ఈ డయాగ్రామ్ని అయితే సింపుల్గా వేశాను. నిజం చెప్పాలంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ఇదైతే నేను 4 days వేశానంటే నమ్ముతారా? అంటే ఎవ్రీడే 3 hours స్పెండ్ చేస్తే కానీ ఈ ఐటెం రాలేదు. ఈ డోరీని 2 threadsగా తీసుకొని థిక్నెస్ కావాలని చెప్పి రోల్లా చేసి ఇలా పెట్టానమాట. ముందు గమ్ముతో అంటించాను ఫస్టే. ఆ తర్వాత ఆ డోరీని సన్న లైన్గా ఓన్లీ 1 line థిక్నెస్తో ఇలా గమ్ముతో అంటించాను. అలాగా ప్రతి దగ్గర ఎలా అవసరమైతే అలా మౌల్డ్ చేసుకుంటూ ఆ థ్రెడ్ని విత్ హెల్ప్ ఆఫ్ గ్లూతో అలాగా చేసుకుంటూ వచ్చాను అనమాట. అదే నేను కనిపిస్తున్న డోరీ. ఈ డోరీ కూడా చాలా కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, 50 rupees అరౌండ్ లైక్ దట్. మనకైతే మిర్రర్స్ అన్నీ ఒక 100 rupees అవ్వచ్చు. పెయింటింగ్ ఒక బ్లాక్ కలర్ పెయింటింగ్, గోల్డ్ కలర్ పెయింటింగ్, ఇంకేమీ అవసరం ఉండదు. అరౌండ్ ఇవన్నీ కలిపి మనకు బడ్జెట్లో 200 rupeesలో అయిపోతుంది. బోర్డు చాలా వరకు చేసుకోవడం కష్టమైతే మనం కార్డ్బోర్డ్ మీద కూడా ఈ ఆర్ట్ని చేసుకోవచ్చు. ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే చూడడానికి లుక్ అయితే ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చేలాగా కనిపిస్తుంది అనమాట. లాస్ట్ ఫైనల్లో ఫినిషింగ్ వచ్చేసరికి సో మన ఇంట్లో చేసుకోవచ్చు. చాలా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చేసుకోవచ్చు. ఆర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకైతే వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుంటూ చేసుకున్నాను అనమాట. చాలా చక్కగా వచ్చింది ఆర్ట్ ఫైనల్గా లుక్ అయితే. మన థ్రెడ్తో చేసినప్పుడు కొంచెం కష్టమైంది, ఎందుకంటే అది ఏదైనా క్లే అంత మౌల్డెడ్గా రాదనమాట ఈ డోరీ అనేది. అయినప్పటికీ కొంచెం కష్టపడి దాన్ని ట్విస్ట్ చేసి అలా పెట్టాను. సర్కిల్స్ అనేది జ్యువెలరీ కోసం ట్రై చేస్తున్నాను. అంటే వెంకటేశ్వర స్వామి జ్యువెలరీ కొంచెం హెవీగా కనిపించడం కోసం అని చెప్పి అలా ట్రై చేస్తున్నాను. తర్వాత థ్రెడ్ని అల్లి ఒక లేయర్స్లా పెట్టి నెక్ సెట్ లాగా కొంచెం పెట్టాను అనమాట. అదైతే నాకు బాగా నచ్చిన ఫేస్ అని చెప్పాలి. ఈ టోటల్ ఆర్ట్లో చాలా బాగా నచ్చిన ఫేస్ ఇది. ఈ థ్రెడ్ వర్క్ అయిన తర్వాత ఫేస్ని ఒక వైట్ కలర్ పెయింట్తోని కళ్ళు, ముక్కు, లిప్స్, పుట్టుమచ్చ పెట్టాను. ఈ టోటల్ ఆర్ట్లో ఇదే హైలైట్ అనమాట. ఫేస్ హైలైట్ అవ్వడం కోసం దీనిలో ఏ మార్పు చేయడం లేదు. మిగతా అన్ని ప్లేస్లో గోల్డ్ కలర్ పెయింట్తో ఈ డోరీ అంతా కవర్ చేశా, కానీ ఫేస్ని మాత్రం కాదు, అలానే ఉంచాను అనమాట.
కలర్ పెయింటింగ్ వేసిన తర్వాత డబల్ కోట్ కూడా వేయాలి, అప్పుడే షైనింగ్ వస్తుంది, లేదంటే కలర్లో కలిసిపోయి షైనింగ్ ఏమీ రాదు. అంతా కంప్లీట్ అయిన తర్వాత మిర్రర్ వర్క్ స్టార్ట్ చేశాను. ఈ మిర్రర్ వర్క్ చూడటానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్గా పెట్టకపోతే చాలా అసహ్యంగా కూడా కనిపిస్తుంది అనమాట. ఈ వర్క్ చేయడానికి నాకు 4 hours పట్టింది, కానీ ఫైనల్ అవుట్పుట్ చూసేసరికి ఈ కష్టం అంతా పోయిందనిపించింది. అంత బాగా వచ్చిందనమాట అవుట్పుట్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.